1 సంవత్సరం పైన అయింది ఈ గుళ్ళోని వినాయకుని దర్శించుకొని. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా, గిరి ప్రదక్షిణలో భాగంగా కైలాసగిరి టెంపుల్ కి వెళ్తామని చెప్పి. ఇలా ఒక 400 మీటర్స్ వెళ్తే ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తాము. మీరు ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకుండా ఉంటే మన ప్రొఫైల్ లో ఉంటది, వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇంకా మెయిన్ రోడ్ దాటుకుంటే నా గుడి అయితే ఉంటది. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా గుడికి ఎంట్రన్స్ లోనే కూల్ వాటర్ అయితే ఇస్తున్నారు. నేను కూడా తాగుదాను వెళ్ళా కానీ అక్కడ ఎక్కువ మంది ఉండే లోపలికైతే వెళ్తున్నా. నిజంగా ఈ గుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంటది. నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చిన్నప్పుడు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కి ఇక్కడికే వస్తున్నాం మేమైతే. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఇంకా డైరెక్ట్ గా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ పక్కనే సీతారాముల వారు కూడా ఉన్నారు. ఇంకా వినాయకుడిని అలాగే సీతారాముల వారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శనం చేసుకున్నాక ప్రసాదం కోసం క్యూ లైన్ అయితే నిలబడ్డాము. కానీ మా బ్యాట్ లక్ కొద్ది అక్కడైతే ప్రసాదం అయితే అయిపోయింది మేము వెళ్ళే లోపల. ఇంకా సర్లే అని చెప్పి చేసేదాని లెక్క మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. చెప్పడం మర్చిపోయా, ఇప్పటికైతే ఒక 60% అయితే కంప్లీట్ అయింది గిరి ప్రదక్షిణ. ఇంకా అక్కడ స్టార్ట్ చేస్తే చిన్నగా ఆర్చ్ దగ్గరికి అయితే వస్తాము. ఇంకా అక్కడైతే కర్పూరం వెలిగించి అది కొండెక్కదాకా అక్కడ ఉండి మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఇక్కడే కాదు ప్రతి గుడి దగ్గర అయితే కర్పూరం అయితే వెలిగిస్తారు. ఇక్కడ వరకు ఆడవాళ్ళే మోసారు. అందుకని చెప్పి ఇప్పుడైతే మగవాళ్ళు అయితే తీసుకున్నారు. ఆడవాళ్ళు అయితే మరీ దారుణంగా నేమోస్తా అని గొడవ పడుకుంటారు. ఇంకా మీరే తెలుసుకోండి వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే అమ్మాయి చేస్తారో. ఇంకెక్కడైతే 2 ఊర్లు ఉన్నాయి, అక్కడైతే టెంకాయలు ఇచ్చేవాళ్ళు అయితే ఇస్తారు. ఇంకా మొత్తానికి ఆ 2 ఊర్లు దట్టుకుని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఫైనల్ గా గుడి దగ్గర అయితే కర్పూరం వెలిగించేసి దేవుని అయితే గుళ్ళు అయితే పెట్టేస్తారు. 7 కి స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే టైం అయితే 10 అయింది. చెప్పడం మర్చిపోయా, గిరి ప్రదర్శనకు వచ్చిన వాళ్ళకైతే మంచి జరుగుతుందంట. అందుకే పౌర్ణమికి జనాభా అయితే పెరుగుతున్నారు. మీరు కూడా నెక్స్ట్ పౌర్ణమికి అయితే వచ్చేసేయండి. మీరు గానీ ఆల్రెడీ గిరి ప్రదర్శనకు వచ్చింటే కామెంట్ అయితే చేసేయండి. సరే అయితే వెళ్లే ముందు వీడియో నచ్చితే ఫాలో చేసుకోండి మామ.